హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ చూసేద్దామండి. అట్లాగే ప్లాంట్స్కి నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలో కూడా చూసేద్దాము. అట్లానే ఇండోర్ ప్లాంట్స్కి ఎట్లాంటి కేర్ తీసుకుంటే అవి బాగుంటాయి కూడా చెప్పేస్తాను. మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటానండి మన ఛానల్లో. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారా బంతిపూలు ఎంత బాగున్నాయో. మార్నింగ్ రాగానే గార్డెన్లో ఇవి నాకు మంచిగా కనిపించాయి. చాలా బాగుంది కదండి. ఇవి నాకు కంపోస్ట్లో వచ్చింది. నేను కంపోస్ట్ అనేది కిచెన్ వేస్ట్తో చేస్తూ ఉంటానన్నమాట. సో వాటిల్లో మనం పువ్వులు, దేవుడి పువ్వులు కూడా వేస్తాం కదా, సో దానివల్ల వచ్చింది. ఫస్ట్ దేవుడికైతే పువ్వులు కట్ చేసేస్తున్నా అండి. పూజకి లేట్ అవుతుందని నేను ఫ్లవర్ హార్వెస్ట్ అయితే రికార్డ్ చేయలేదండి. చూస్తున్నారా మందారాలు ఎంత బాగున్నాయో. తర్వాత వంటకైతే నేను వెజిటేబుల్ హార్వెస్ట్ అయితే చేసేసాను. ఈరోజైతే బీరకాయలు అట్లానే వంకాయలు వచ్చాయి అన్నమాట. సో అవి రెండు అయితే కట్ చేసేస్తున్నా. యాక్చువల్గా ట్రైపాడ్ కొంచెం ఇష్యూ వచ్చిందండి. నేనే అలోన్గా హార్వెస్టింగ్ రికార్డింగ్ నేనే చేసుకున్నా. సో ఇది చూసి నాకు చాలా నవ్వు వచ్చింది. పైన కొంచెం కింద కొంచెం రికార్డింగ్స్ అయితే సరిగ్గా రాలేదన్నమాట. మీరైతే చూసి నవ్వుకోకండి, నాకే నవ్వు వస్తుంది. నెక్స్ట్ బీరకాయలు ఎక్కువ రావడానికి నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యానండి. మీకు ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా కాయలు ఎక్కువ వస్తాయి. బీరకాయల్లో ఎండురాయలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ బిల్లు ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రెసిపీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా కాయలు అయితే ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో హార్వెస్ట్ అయితే చూసేస్తారేమో, అన్ని కాయలు ఉన్నాయి ఇంకా. చాలా బాగుంది కదండి హార్వెస్టింగ్ ఈరోజు. నెక్స్ట్ ఇంకా వంకాయలు హార్వెస్టింగ్ అయితే చేసేద్దాము. ఈరోజు ఎందుకో కానీ గాలి చాలా వస్తుందండి. చూస్తున్నారు కదా వంకాయలు నిగనిగలాడుతున్నాయి. నేను చెప్పాను కదా ఈ వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి కాయలు అనేసి. హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా అండి ఇది. నేను నర్సరీలో తెచ్చాను ఈ విత్తనం అనేది. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. నేనైతే చాలా మందికి ఇచ్చాను. ఈ కాయలు చాలా బాగున్నాయండి టేస్ట్. ఇంకా హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎండాకాలంలో వంకాయలు బాగా వస్తాయండి. మీరు ఎవరైనా ఇప్పుడు విత్తనం పెట్టుకొని నారు పోసుకుంటే కనుక చక్కగా మీరు ఈ సమ్మర్కి మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాయలు అనేవి మంచిగా ఎండ తగిలే ప్లేస్లో వేసుకోండి. చెట్టు అనేది బాగా వస్తాయి కాయలు. మనకి షేడీ ప్లేస్లో ఉంటే అంత బాగా రాదు ఈల్డ్. అట్లనే పూత పిందె రాలకుండా ఉండాలి అంటే మనం 15 డేస్కి ఒకసారి కంపోస్ట్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలండి. భూమిలో అయినా కానీ పాట్స్లో అయినా కానీ ఇది కంపల్సరీ అనమాట. మనం కౌడంగ్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి చెట్టుకి కొంచెం పక్కన మట్టి తవ్వుకొని దాంట్లో కనుక మీరు వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ఇచ్చేసి మళ్ళీ మట్టితో కప్పేశారంటే కనుక పోషకాలు అనేవి చెట్లకి అంది మంచిగా కాయలు అనేది వస్తుందండి. కాయలు కూడా మంచి సైజులో వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా నాకు చాలా కాయలు వచ్చాయి. ఈసారి అయితే 2 కిలోస్ పైనే వచ్చాయండి. నెక్స్ట్ చూసారా మా వాడు యాక్చువల్గా మా మెయిడ్ అన్నం తింటుంది. సో తను ఈరోజు చికెన్ కర్రీ తెచ్చుకుందనమాట. ఫుల్ ఇంకా తన దగ్గరే ఉండి వెయిటింగ్ అనమాట. ఇంకా మనకి గార్డెన్ ఉంటే ఎప్పుడూ ఉండే పనులే కదండి. ప్రూనింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. పువ్వులు వాడిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రూనింగ్ అయితే చేయాలి. అప్పుడే మళ్ళీ చిగురించి కొత్త మొగ్గలు అనేవి వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే చెట్లకి అట్లాగా వాడిపోయిన పువ్వులతో సహా మొగ్గలతో అలా ఉంచేస్తారనమాట. సో అందుకనే మళ్ళీ పువ్వులు రావు. మనం కట్ చేస్తేనే అండి పువ్వులు వస్తాయి, లేకపోతే రావు. మనం కొంచెం హార్డ్ ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు పురుగు లాంటిది వచ్చినా అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక కొంచెం పెద్ద పెద్ద కొమ్మలే కట్ చేసేయచ్చు అనమాట. నాకు ఆకుముడత ప్రాబ్లం వచ్చింది దీనికి కొంచెం, అందుకే నేను ఇంకా ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. మనకి లీవ్స్ మళ్ళీ వస్తాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. మనం మంచిగా ప్రూనింగ్ చేసేసి
కొంచెం మట్టి తవ్వి కంపోస్ట్ ఇచ్చామంటే కనుక మళ్ళీ మంచిగా బ్లూమ్ అవుతుంది. చూసారు కదా, ఇవి పడేయకుండా మళ్ళీ నేను కంపోస్ట్కి అయితే యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ కేర్ కోసం కొన్ని టిప్స్ అయితే ఇచ్చేస్తాను. యాక్చువల్గా లీవ్స్ మీద ఎప్పటికప్పుడు డస్ట్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉండాలండి. చిన్న ప్లాంట్స్ అన్నీ ఏం చేస్తానంటే సింక్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఇట్లాగా ఒకసారి షవర్ చేయించేస్తాను. సో ఆకులన్నీ ఫ్రెష్గా అయిపోతాయి. అట్లనే కింద డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కాబట్టి పాట్స్కి ప్రాబ్లం ఉండదు. మనకి వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. అదే మీరు డైరెక్ట్గా పాట్లో పెట్టి కింద డ్రైనేజ్ హోల్స్ లేకపోతే మాత్రం ఇట్లా చేయకండి. మీకు ఎంత వాటర్ అవసరమో అంతే పోసుకోండి. అట్లనే ఇండోర్ ప్లాంట్స్కి ఖచ్చితంగా సన్లైట్ అయితే ఉండాలండి. అంటే డైరెక్ట్ లైట్ లేకపోయినా కూడా మీరు ఇండైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టాలి. విండోస్ దగ్గర మాత్రమే పెట్టండి. అప్పుడే బాగా గ్రోత్ ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్కి. లేకపోతే మనం ప్లాంట్ ఎట్లా పెట్టామో అట్లానే ఉంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉండండి, చాలా బాగుంటాయి ప్లాంట్స్. అట్లానే 15 డేస్కి ఒకసారి కంపోస్ట్ యాడ్ చేసేసుకుంటే మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ అయితే బయట ప్లాంట్స్కి నేను నీమ్ ఆయిల్ ఎట్లా స్ప్రే చేస్తానో కూడా చూపించేస్తాను. యాక్చువల్గా నీమ్ ఆయిల్లో 2 టైప్స్ ఆఫ్ నీమ్ ఆయిల్స్ ఉంటుందండి. ఒకటి సాల్యుబుల్, ఇంకోటి నాన్ సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే మనం డైరెక్ట్గా వాటర్లో నీమ్ ఆయిల్ వేసేసుకొని ప్లాంట్స్కి స్ప్రే చేయడమే. నాన్ సాల్యుబుల్ అంటే మనం ఎమల్సిఫైర్ యూస్ చేసి నీమ్ ఆయిల్ అనేది నీళ్ళల్లో కలుపుకోవాలి. నేనైతే ఎగ్ యూస్ చేశానండి ఎమల్సిఫైయర్ కోసం. కొంతమంది సోప్ కూడా యూస్ చేస్తారు. కాల్షియం అందుద్దని నేను ఎగ్ వేసుకుంటానన్నమాట. యాక్చువల్గా 10 లీటర్స్కి 10 స్పూన్స్ అయితే వేసుకోవాలండి. 1 లీటర్కి అయితే 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీ మెజర్మెంట్స్ని బట్టి, మీకున్న గార్డెన్ని బట్టి మీరు వాటర్ కలుపుకొని చెట్ల మొదట్లో అట్లానే ఆకులకి కనుక మీరు కొట్టారనుకో గ్రోత్ బాగుంటుంది. అట్లాగే పెస్ట్స్ కూడా అస్సలు అటాక్ అవ్వదండి. మీరు 15 డేస్కి ఒకసారి ఇట్లా చేశారంటే చాలా బాగుంటాయి ప్లాంట్స్. అట్లానే ఇది సన్లైట్లో అస్సలు కొట్టకండి. ఆఫ్టర్ సన్సెట్ అంటే 6 తర్వాత. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా బాగా, సో మీరు బాగా ఎండ లేని టైంలో చూసుకొని కొట్టండి. మినిమం ఒక 4-5 అవర్స్ అయితే గ్యాప్ ఉండాలన్నమాట. వాటికి ఎండ తగలకుండా ఉండాలి. అర్లీ మార్నింగ్ అయితే స్ప్రే చేసుకోండి. లేదంటే యాక్చువల్గా ఈవినింగ్ అయితే బెస్ట్ అండి. ఇంకా మనకి చక్కగా ఆ టైంలోనే కదా ఎక్కువ పురుగులు అవి కూడా వస్తూ ఉంటాయి. సో నైట్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి నీమ్ ఆయిల్ సెట్ అవుతుంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే నీమ్ ఆయిల్ అయితే సెట్ కాదండి. ఇప్పుడు ఆకుముడత ప్రాబ్లం వచ్చిందనుకోండి, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే దానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందన్నమాట. అట్లాగే కొన్ని ప్లాంట్స్కి కొన్ని టైప్స్ ఆఫ్ పెస్ట్స్కి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఇదైతే ఈ రొటీన్ 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఫాలో అవుతానండి. చూస్తున్నారు కదా, ప్రతి ఆకు తడపాలి. మనం ఏది మిస్ చేయడానికి ఉండదు. అట్లాగా ఫుల్ గార్డెన్ అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం స్ప్రేయర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మనం మళ్ళీ పంప్ చేసామంటే కనుక అది గట్టిగా అయ్యి మనకి వాటర్ అనేది స్ప్రే మోడ్లోకి వస్తుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఆకులకి అన్నిటికీ కొట్టేసుకుంటా అండి. ఒకవేళ వాటర్ మిగిలితే కనుక చెట్ల మొదట్లో వేసేస్తాను. నేను ఎక్కువే కలుపుకుంటాను, చెట్ల మొదల్లో కూడా వేస్తూ ఉంటానన్నమాట. గార్డెన్ ఉన్నప్పుడు మనం ఇలా కొన్ని రొటీన్స్ అనేవి ఫాలో అయితేనే గార్డెన్ నీట్గా ఉంటుంది. అట్లాగే పెస్ట్స్ ఎక్కువ అటాక్ అవ్వకుండా ఉంటుంది. మాది యాక్చువల్గా ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉంటుందండి. సో నాకు పెస్ట్ అనేది బాగానే అటాక్ అవుతూ ఉంటుంది. ఇట్లాగా 15 డేస్కి ఒకసారి రొటీన్ ఫాలో అయినప్పుడే బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మనకి కుదరకపోయినా బయట ఊర్లకు వెళ్ళినా కూడా అప్పుడు మళ్ళీ పెస్ట్ అటాక్ అవుతుంది. మళ్ళీ అదే రొటీన్ ఫాలో అవ్వాలి. సో ఇట్లాగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా వర్క్స్ ఉంటాయండి. మనం ఓపిక్గా చేసుకుంటే మంచి హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు. ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.